ఫ్రెండ్స్ టెక్నోస్ 1894 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జనవరి 22 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్ళే ముందు నేను కామెంట్ సెక్షన్లో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్ చూసాను అనమాట. నిజంగా నేనైనా రికార్డ్ చేస్తుంది, లేకపోతే నా ప్లేస్లో ఏఎన్ పెట్టి రికార్డ్ చేపిస్తున్నారు అన్నట్లుగా కొన్ని కామెంట్స్ పెట్టారు. రికార్డ్ చేస్తుంది నేనే, ఎందుకంటే ఫేస్ మారిపోయింది కదా, మీరు కొద్దిగా అలా ఫీల్ అవుతున్నట్టున్నారు. ఫేస్ ఎందుకు మారిపోయిందంటే మా విజార్డ్ గార్డు కొద్దిగా 2018-19 ఆ లుక్లో చూడాలనుకున్నాడు అనమాట. అందుకని చెప్పేసి ఇలా చేయించాడు నన్ను. పాతకాలంలో ఎలా కనిపిస్తే అట్లా కనిపిస్తున్నాను. కొద్దిగా లాంగ్ బీర్డ్ కాకుండా షార్ట్ చేసేసారు, అంతే తేడా. కొన్ని రోజులు అయితే మళ్ళీ పాత లుక్ అయితే వచ్చేస్తాను, కంగారు పడకండి. మీకు ఏది బాగుంది? ఇంతకుముందు లుక్ బాగుంది, ఇది బాగుందా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. కొత్త లుక్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా న్యూస్లోకి వెళ్ళిపోతే ఈరోజు సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్ లాంచ్ అవుతుంది గ్లోబల్గా. అండ్ అమెరికాలో లాంచ్ ఈవెంట్ జరుగుతుంది, అది ఇండియాలో 11:30కి టైమింగ్ ప్రకారం 11:30కి స్టార్ట్ అవుతుంది. దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలియాలంటే రేపే తెలుస్తుంది. రేపు టెక్ న్యూస్లో S25 సిరీస్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ S25 సిరీస్ అన్బాక్సింగ్స్ వచ్చేసరికి మీకు నెక్స్ట్ వీక్ అయితే మన ఛానల్లో అయితే వస్తాయి. ఈ వీక్ అయితే మోస్ట్లీ ఉండకపోవచ్చు. ఈసారి కొద్దిగా హైపే ఉంది S25 సిరీస్కి. ఇంతకుముందు ఎప్పుడు చూడలే ఎంత హైప్. సిరీస్ మీద కొద్దిగా పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈసారి. చూద్దాం ఏం కొత్తవి తీసుకొని వస్తుందో సామ్సంగ్. అవన్నీ మనం లాంచ్ ఈవెంట్ చూస్తే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి యాపిల్ నుంచి యాపిల్ iPhone 17 Air అని ఒక ఫోన్ తీసుకురాబోతున్న రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు దాని బ్యాక్ ప్యానల్ బయటకు వచ్చింది. అండ్ డిజైన్ చూడడానికి పిక్సెల్ ఫోన్ లాగా కనిపిస్తూ ఉంది. సింగిల్ కెమెరాతో వస్తుంది, స్లిమ్గా ఉంటుంది ఫోన్, చాలా స్లిమ్ అయితే ఉంటుంది. అండ్ ఫోన్ మనం ఈ ఇయర్లో చూడొచ్చు, 2025లో iPhone 17 Air. ఇది ఖచ్చితంగా రావచ్చు, ఎందుకంటే దీని మీద స్ట్రాంగ్ రూమర్స్ అయితే ఉన్నాయి. యాపిల్ అయితే ఈ ఫోన్ మీద వర్క్ అయితే చేస్తుంది. దీంతోపాటు iPhone SE 4 మీద కూడా వర్క్ చేస్తుంది. చిన్న ఫోన్స్ ఉంటాయి కదా యాపిల్వి, దానిలో ఇప్పుడు డైనమిక్ ఐలాండ్ రాబోతుంది. ఇంతకుముందు డైనమిక్ ఐలాండ్ ఉండేది కదా, ఇప్పుడు డైనమిక్ ఐలాండ్ తీసుకురాబోతున్నారు. అండ్ దాంతోపాటు ప్రాసెసర్ కూడా A18 ప్రాసెసర్ ఉండబోతుంది. అంటే యాపిల్ ఇంటెలిజెన్స్ ఈ బుడ్డ ఫోన్ కూడా సపోర్ట్ చేస్తారు. నెక్స్ట్ మనకు ఒప్పో నుంచి ఒప్పో Find N5 ఫోల్డబుల్ ఫోన్ని గత కొన్ని రోజులుగా టీచ్ చేస్తూనే ఉంది. 1-2 monthsలో మనం ఖచ్చితంగా దీని అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు మార్కెట్లోకి. అండ్ ఈ ఫోన్ చాలా స్లిమ్ అయితే ఉంటుంది. వీళ్ళు పేపర్లు పెట్టేసి కాయిన్స్ పెట్టేసి చాలాసార్లు టీజ్ అయితే చేశారు. అండ్ ఇప్పుడు ఈ ఫోన్ సంబంధించి కొన్ని లీక్స్ ఇంకా బయటకు వచ్చినాయి. ఈ ఫోన్లో వైర్లెస్ ఛార్జింగ్ 50W వైర్లెస్ ఛార్జింగ్ ఉండబోతున్నట్లు. అండ్ IP-X8 X9 రేటింగ్తో రాబోతుంది. అంటే ఇది డస్ట్ రెసిస్టెంట్ అయితే కాదు, వాటర్ రెసిస్టెంట్తో రాబోతుంది. అండ్ ఈ ఫోన్ OnePlus Open 2గా కూడా రావచ్చు. సేమ్ ఫోన్ ఇండియాకి 2 ఫోన్స్ తెస్తారు, లేకపోతే ఒక ఫోన్ తీసుకొస్తారు తెలియదు. 2 ఒకటేగా OnePlus Oppo. ఈ ఫోన్ లీక్ స్టార్స్ కూడా చాలా పొగుడుతున్నారు. 2025లో ఇది బెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ అవుతుంది అన్నట్లు కూడా పొగుడుతున్నారు. చూద్దాం వచ్చాక ఎలా ఉంటుంది. నెక్స్ట్ మనకి సర్కిల్ టు సెర్చ్ 2024లో ఏఐలో ఎక్కువ యూస్ చేసిన ఫీచర్ చాలా మంది సర్కిల్ టు సెర్చ్. ఏదైనా తెలియని విషయాన్ని సర్కిల్ చేసి తెలుసుకున్నారు. అండ్ ఇప్పుడు దీనిలో కొత్త ఆప్షన్ కనిపిస్తుంది, కంపేర్ అని చెప్పేసి. ఏదైనా రెండింటిని కంపేర్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ యూస్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా ఇది ఎలా వర్క్ అయితే దీని గురించి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, కానీ సో ఇదైతే టీచ్ చేస్తున్నారు. తొందరలోనే సర్కిల్ టు సెర్చ్లో కంపేర్ అనే ఆప్షన్ అయితే మీరు చూడొచ్చు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే సిజ్జు అడుగుతున్నారు, రీల్స్ షార్ట్స్ రికార్డ్ చేయడానికి iPhone 16 Plus బెటరా లేకపోతే Vivo X200 Pro తీసుకోవాలని అడుగుతున్నారు. ఒకవేళ మీరు రీల్స్ షార్ట్స్ ఇట్లాంటి రికార్డ్ చేయాలనుకుంటే, వీడియో రికార్డ్ చేయాలనుకుంటే iPhone 16 Plusకి వెళ్ళండి. మీకు ఆడియో కూడా బాగా వస్తుంది, మైక్ నుంచి ఇంటర్నల్ మైక్ నుంచి ఆడియో కూడా బాగా వస్తుంది. అండ్ వీడియో క్వాలిటీ కూడా బాగుంటుంది. సో బెటర్ మీరు iPhone 16 Plusకి వెళ్ళిపోండి. నెక్స్ట్ మనకి నథింగ్ ఈజ్ టీజింగ్ సంథింగ్. నథింగ్ కొంచెం టీచ్ చేస్తుంది, దీని అర్థమైందో నథింగ్కే తెలియాలి. ఇది ఒక క్యారెక్టర్ అనమాట. ఇది పోకీమాన్ ఉంటుంది కదా, పోకీమాన్లో 59th క్యారెక్టర్ పేరు వచ్చేసరికి RK9. ఈ క్యారెక్టర్ టీచ్ చేస్తున్నారు వీళ్ళు. ఈ క్యారెక్టర్ కొలాబరేషన్లో ఏమన్నా తీసుకొని వస్తున్నారు అర్థం కావట్లేదు, లేకపోతే 59th క్యారెక్టర్ కాబట్టి 2025లో 59th డే February 28th వస్తుంది. February 28th నథింగ్ ఫోన్ 3 సిరీస్ ఏమైనా వీళ్ళు లాంచ్ చేస్తారా? సో రెండు ఇప్పుడు కన్ఫ్యూజన్లో పడిపోయారు అనమాట అందరూ. సో ఈ క్యారెక్టర్ని అయితే నథింగ్ టీచ్ చేస్తుంది, చూడాలి. February 28th నథింగ్ 3 సిరీస్ వస్తా, లేకపోతే ఈ క్యారెక్టర్ వీళ్ళేమో కొలాబ్ అయ్యి ఫ్యూచర్లో మొబైల్స్ అని తీసుకొస్తారు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే iQOO Neo 9 Pro 8GB RAM 256GB మోడల్ చాలా మంది వెయిట్ చేశారు. 30,000 రూపాయలు లోపు వస్తుంది అని చెప్పేసి. 128GB మోడల్ వచ్చింది, UFS 3.1తో వస్తుంది. ఈ 256GB మోడల్ UFS 4.0తో వస్తుంది. సో దీనికోసం చాలా మంది వెయిట్ చేశారు. ఇప్పుడు వచ్చింది అది 1 year తర్వాత. ఫస్ట్ టైం HDFC బ్యాంక్ 2,000 రూపాయలు ఆఫర్ కలుపుకుంటే 29,999కి ఇప్పుడు iQOO Neo 9 Pro 8GB RAM 256GB మోడల్ అయితే సేల్కి వచ్చింది. వాళ్ళు డీల్ మీరు చెక్ చేయాలనుకుంటే డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ట్రై వాళ్ళు మన టెలికామ్ ఆపరేటర్స్ని ఎయిర్టెల్, జియో, వడాఫోన్ వీళ్ళందరినీ ఏం కోరారంటే, కొద్దిగా పల్లెటూరులో ఉండే వాళ్ళు డేటా యూజ్ చేయరు కదా, వాళ్ళ కోసం కొంచెం అఫోర్డబుల్ ప్రైస్లో కొన్ని ప్లాన్స్ తీసుకురండి. డేటా తీసేసి నార్మల్గా వాయిస్ కాల్స్ SMS పంపించుకునే విధంగా కొన్ని
ప్లాన్స్ తీసుకురాని అని చెప్పేసి ట్రాయ్ అయితే మన టెలికామ్ ఆపరేటర్స్ని కోరింది. ఇక్కడ మన టెలికామ్ ఆపరేటర్స్ విపరీతమైన తెలివి ప్రదర్శించారు. ఇప్పుడు నార్మల్గా మనకి ఎగ్జిస్టింగ్ ప్లాన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జియో తీసుకోండి. జియో 4700 రూపీస్ ప్లాన్ ఉంటుంది, 3 months ప్లాన్ ఇది. సో దీనిలో మనకి 84 days వ్యాలిడిటీ వస్తుంది, 6 GB డేటా వస్తుంది, కాల్స్ SMS ఫ్రీ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఈ ప్లాన్ లో నుంచి వీళ్ళు డేటా తీసేసారు, 6 GB డేటా తీసేసి ప్లాన్ అంతే ఉంచారు. ప్రైస్ 4700 రూపీస్ ప్లాన్ ఉంచారు. ఇప్పుడు ఈ 6 GBని తీసుకెళ్లి కొత్త ప్లాన్ యాడ్ చేశారు. కొత్త ప్లాన్ ప్రైస్ వచ్చేసరికి 539 రూపీస్ పెంచేశారు. 539 రూపీస్కి పెంచేసి దానిలో 6 GB డేటా యాడ్ చేసి అదే 84 days వ్యాలిడిటీ అండ్ సేమ్ కాల్స్ SMSలు పెట్టేశారు దానిలో. సో వీళ్ళు మామూలుగా తెలివి ప్రదర్శించలు ఎక్కడైతే. సో ఇప్పుడు మనం నార్మల్గా యూజ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మీరు ఎక్కడైనా చాలా మంది డేటా అయితే యూజ్ చేస్తున్నారు. మీరు పల్లెటూరులో ఉన్నా కానీ డేటా చాలా మంది యూజ్ చేస్తూనే ఉన్నారు. సో మీరు డేటా ప్లాన్ యూజ్ చేయాలంటే 3 months ప్లాన్ 60 రూపాయలు అయితే పెంచేశారు. ఎయిర్టెల్ కూడా సేమ్ వీళ్ళనే ఫాలో అయ్యారు, 60 రూపాయలు పెంచేసి వాళ్ళది నార్మల్గా 509 రూపీస్ ఉండేది, దానిలో నుంచి డేటా తీసేసి 569 రూపీస్ ప్లాన్లో యాడ్ చేసేస్తారు, కొత్త ప్లాన్ పెట్టేసి. ట్రాయ్ ఏదైతే చెప్పిందో దాన్ని వీళ్ళు పాటించారు, కాకపోతే తెలివిగా ప్రదర్శించి ఆ బడెన్ మన మీద అయితే వేశారు. ఇప్పుడు వీళ్ళకి ఇంకా బెనిఫిట్, ఎందుకంటే ఎక్కువ మంది ఈ డేటా లేని ప్లాన్ కాకుండా డేటా ఉన్న ప్లాన్నే రీఛార్జ్ చేసుకుంటారు. చాలా మంది డేటా అయితే యూజ్ చేస్తారు. వీళ్ళ తెలివి మీకు ఎలా అనిపించింది? నాకైతే దిస్ ఈస్ బిజినెస్ అని ఒక మీమ్ ఉంటుంది, అది గుర్తొచ్చింది. నెక్స్ట్ మనకి ఒక స్పూన్ గురించి మీకు లాస్ట్ ఇంతకుముందు టెక్నోస్లో కూడా చెప్పాను నేను. మనకి స్పూన్ ఏంటంటే మనం తింటున్నప్పుడు సాల్ట్ ఫ్లేవర్ అయితే ఇస్తుంటుంది. సాల్ట్ నిజమైన సాల్ట్ కదా, సాల్ట్ ఫ్లేవర్ మీ నాలుగుకి అయితే అంటిస్తుంటుంది. సో మీరు ఫుడ్లో సాల్ట్ వేసుకోకుండా ఈ స్పూన్తో మీరు ఫుడ్ తిన్నారనుకోండి, సో సాల్ట్ ఈ స్పూన్ యాడ్ చేస్తుంది కాబట్టి మీరు సాల్ట్తో ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. మీకు సాల్ట్ లోపలికైతే వెళ్ళదు, ఒరిజినల్ సాల్ట్ అయితే లోపలికైతే వెళ్ళదు, ఫ్లేవర్ నాలుగు వరకే ఉంటుంది అనమాట. సో ఈ స్పూన్ గురించి మీకు చెప్పాను, ఇది నార్మల్గా బ్యాటరీస్ మీద రన్ అవుతుంది, లిథియం బ్యాటరీ మీద ఉంటుంది అండ్ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి కొన్ని. నాలుగుకి తగలంగానే ఆ సాల్ట్ ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట. ఇట్లా వీళ్ళు దీన్ని డిజైన్ చేశారు. ఇప్పుడు దీన్ని సేల్కి తీసుకొని వచ్చారు. దీని ప్రైస్ వచ్చేసరికి దగ్గర 10,000 రూపాయలు పెట్టారు, $172 వరకు పెట్టారు. 10,000 రూపాయలు దగ్గర ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 10,000 రూపాయలు పెట్టి స్పూన్ మీరు కొంటారా, లేకపోతే 10 రూపాయలు సాల్ట్ ప్యాకెట్ కొనుక్కొని సాల్ట్ వేసుకొని తింటారా? ఫస్ట్ ఆప్షన్ కానీ సెకండ్ ఆప్షనే బెటర్. కొద్దిగా సోడియం కూడా కావాలి బాడీ. నెక్స్ట్ మనకి పాకిస్తాన్ చెందిన ఒక అతను తన పాత కార్ని టెస్లా సైబర్ ట్రక్ ఉంటుంది కదా, దానిలాగా డిజైన్ చేశారు. అతనికి సైబర్ ట్రక్ అంటే ఇష్టం అంట. సేమ్ దానిలాగే కార్ని తయారు చేసుకున్నాడు. దీన్ని ఇప్పుడు పాకిస్తాన్ రోడ్ల మీద తిప్పుతున్నాడు. సో ఇవి నార్మల్గా అయితే లీగల్ కావు, ఎందుకంటే మనం మన కార్ని మోడిఫికేషన్ చేయించాం అనుకోండి ఖచ్చితంగా ఫైన్స్ అయితే వేస్తారు. సో ఇట్లాంటివి మీరు ట్రై చేయాలనుకో ఆలోచనలు ఉంటే మాత్రం కొద్దిగా మానుకోండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి బీర్ తాగే వాళ్ళు చాలా ఖుషి అవుతారు అనమాట మన బామ్మ మాటలు వింటే. ఈ బామ్మ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈమె వయసు 105 years. ఈమె పేరు వచ్చేసరికి క్యాథలిన్ హెన్నింగ్స్. ఈమె లండన్ చెందిన ఆమె, యూకే లండన్లో ఉంటుంది. సో ఈమె 105 years బతికింది, ఇంకా యాక్టివ్గా నడుస్తుంది. ఇంకా ఏమి మనకి చైర్లో కూర్చొని ఇట్లాంటి టైంలో నడుస్తుంది, హ్యాపీగా ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా చేశారు ఏమని, మీరు ఎన్ని సంవత్సరాలు హ్యాపీగా బతకడానికి కారణం ఏంటంటే నేను రోజు బీర్ తాగుతాను, పెళ్లి చేసుకోలేదు. సో ఈ రెండు పాటించండి, మీరు కూడా ఎక్కువ కాలం బతుకుతారండి. అంటే డోంట్ మ్యారీ, డ్రింక్ బీర్ ఎవ్రీ డే అని. సో ఇది ఏమో చెప్పింది, మరి బీర్లో మీకు ఆల్కహాల్ ఉంటుంది కాబట్టి మీరు రోజు ఆల్కహాల్ కన్జంప్షన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అవి కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. బామ్మ చెప్పింది కదా అని చెప్పేసి మీరు లీటర్లు తాగారనుకోండి, తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు న్యూస్ అయితే. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్ కూడా దాని ప్రొడక్ట్ సెలవు. బాయ్.